రైట్ హ్యాండ్ చాపండి. మీ రైట్ హ్యాండ్ తల వెనక భాగాన స్ట్రైట్గా చాపండి. మీ లెఫ్ట్ హ్యాండ్ అబ్డోమిన్ పైన ఉంచండి. ఫోల్డ్ యువర్ లెఫ్ట్ లెగ్. మీ లెఫ్ట్ లెగ్ను మర్చుకోండి. రైట్ సైడ్ టర్న్ అవ్వండి. టర్న్ రైట్ సైడ్. లెగ్ స్ట్రైట్, హ్యాండ్ స్ట్రైట్, హ్యాండ్ ఆల్సో స్ట్రైట్. నెమ్మదిగా మీ లెఫ్ట్ హ్యాండ్ గ్రౌండ్ పైన ఉంచండి. రెండు చేతుల సహాయంతో లేచి కూర్చోండి. రిలాక్స్ యువర్ యాంకిల్ జాయింట్స్. రిలాక్స్ యువర్ ఫుట్. రిలాక్స్ యువర్ కాఫ్ మజిల్స్. రిలాక్స్ యువర్ నీ క్యాప్స్. రిలాక్స్ యువర్ థై మజిల్స్. మకరాసనం. రెండు హీల్స్ అనేవి లోపల వైపుకు ఉండాలి, ఫింగర్స్ అవుట్వర్డ్స్ ఉండాలి. హ్యాండ్స్ని మీ యొక్క తల కింద క్రాస్ చేసి ఉంచి తల భాగాన్ని హ్యాండ్స్ మీద ప్లేస్ చేయండి. మకరాసనం, క్రొకోడైల్ పోజ్ అని అంటాము. Take a deep inhalation, slowగా ఒక రౌండ్ inhale, deep, exhale completely. ఇప్పుడు మనం భుజంగాసనం, కోబ్రా పోజ్ చేద్దాం. జాయిన్ యూర్ బోత్ ద లెగ్స్. రెండు అరచేతులను మీ యొక్క ఛాతీని లాక్ చేయండి. ఇన్హేల్ చేస్తూ మీకు హెడ్ నుంచి యువర్ చెస్ట్ రీజియన్ till your abdomen. Slowly try to lift your head up. Inhale చేస్తూ శ్వాసను పీలుస్తూ పైకి లిఫ్ట్ చేయండి. Try to be in this asana. It's very good for your neck and spine. 1, 2, 3, 4 and 5. Slowly exhale చేస్తూ బాడీని డౌన్ చేసేసేయండి. హ్యాండ్స్ని కూడా రిలీజ్ చేసేసేయండి. Relax. Feel the strength at your spine. Relax. నెక్స్ట్ ఆసనం శలభాసనం అని అంటాము. మిడతలాగా చేయాలి. మనం 2 హ్యాండ్స్ని మీ యొక్క థై లోపల పెట్టేసేయండి. అరచేతులు మీ థైకి టచ్ చేస్తూ ఉండాలి, పై వైపుకి చూస్తూ. ఇన్సైడ్ యువర్ థైస్. చిన్ ఆన్ ద గ్రౌండ్. మీ యొక్క గడ్డాన్ని నేల కానించండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్, లెగ్స్ రెండింటిని కూడా మోకాలు వంచకుండా పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ సయాటికా అండ్ టు రెడ్యూస్ యువర్ హిప్ జాయింట్స్. 1, 2, 3, 4 and 5. Slowly put your legs down with exhalation. హ్యాండ్స్ని రిలీజ్ చేసేసేయండి. స్లోగా బాడీని టర్న్ చేసి వెలికిల పడుకోండి. లై డౌన్ ఆన్ యువర్ స్పైన్. స్లోగా టర్న్ చేస్తూ బాడీని స్పైన్ మీద వచ్చేసేయండి. ట్రై టు రిలాక్స్. స్ప్రెడ్ యువర్ లెగ్స్, స్ప్రెడ్ యువర్ హ్యాండ్స్. అరచేతులు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి.